మన శరీరానికి అన్నం ఎంత అవసరమో నీరు అంతకంటే ఎక్కువ అవసరమని మీకు తెలుసా? కాని చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. రోజుకు ఎంత నీరు తాగాలో తెలియకపోవడం. వయస్సును బట్టి నీటి అవసరం మారుతుందని మీకు తెలుసా? పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరికీ వేర్వేరు మోతాదులో నీరు అవసరం ఉంటుంది. ఈ వీడియోలో మీ వయస్సుకు సరిపడే సరిగ్గా ఎంత నీరు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి అన్న పూర్తి గైడ్ని చాలా సింపుల్గా చెబుతాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన సీక్రెట్ మీకు తెలుస్తుంది. ఫైర్. పిల్లలు 1-8 సంవత్సరాలు రోజుకు 1-1.5 లీటర్లు. చిన్నపిల్లలకు దాహం అనిపించకపోయినా తరచూ నీరు ఇవ్వాలి. పాలు, సూప్స్ కూడా నీటి భాగంగా లెక్కించవచ్చు. పిల్లలు మరియు టీనేజర్లు 9-18 సంవత్సరాలు రోజుకు 1.5-2.5 లీటర్లు. ఎక్కువగా ఆటలాడేవాళ్లైతే ఇంకా ఎక్కువ నీరు అవసరం. జంక్ ఫుడ్ తింటే నీరు మరింత తాగాలి. పెద్దలు 19-50 సంవత్సరాలు పురుషులు 3-3.7 లీటర్లు. మహిళలు 2.5-3 లీటర్లు. పని విధానం ఫీల్డ్ జాబ్, జిమ్, వేడి వాతావరణం ఆధారంగా పెంచాలి. వృద్ధులు 50+ సంవత్సరాలు రోజుకు 2-2.5 లీటర్లు. దాహం తక్కువగా అనిపిస్తుంది కాని క్రమం తప్పకుండా తాగాలి. డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు రోజుకు 3-3.5 లీటర్లు. బేబీ ఆరోగ్యానికి కూడా నీరు చాలా ముఖ్యం. ప్రత్యేక పరిస్థితులు వ్యాయామం చేస్తే, వేసవికాలమైతే, జ్వరం, వాంతులు, డయేరియా ఉన్నప్పుడు. సాధారణం కంటే 0.5-1 లీటర్ ఎక్కువ తాగాలి. నీరు తాగే సరైన విధానం ఉదయం లేవగానే 1 గ్లాస్ నీరు తాగండి. ఒక్కసారిగా ఎక్కువ కాకుండా చిన్న చిన్న సిప్స్లో తాగాలి. భోజనం ముందు 30 నిమిషాలకి నీరు మంచిది. భోజనం తర్వాత వెంటనే ఎక్కువ నీరు తాగకండి. నీరు తక్కువగా తాగితే వచ్చే సమస్యలు తలనొప్పి, అలసట, మలబద్ధకం, చర్మం పొడిగా మారడం, కిడ్నీ సమస్యలు. సింపుల్ ఫార్ములా మీ బరువు kg × 30-35 ml రోజుకు అవసరమైన నీరు. ఉదాహరణ 60 kg ఉన్న వ్యక్తి 60 × 30 1800 ml అంటే 1.8 లీటర్లు. మొత్తానికి ఫ్రెండ్స్, నీరు అనేది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. వయస్సును బట్టి సరైన మోతాదులో నీరు తాగితే చాలా సమస్యలను సులభంగా దూరం పెట్టవచ్చు. ఇప్పటినుంచైనా దాహం వేసినప్పుడే కాకుండా రోజంతా సమయానికి నీరు తాగే అలవాటు చేసుకోండి. చిన్న మార్పు కాని మీ ఆరోగ్యానికి పెద్ద లాభమిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.